హలో 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 ఏమైంది తమ్ముడు వస్తున్నావా? వస్తున్నానన్నయ్య. ఏంటి మరి ఇంకా పిల్లలందరూ ఎదురు చూస్తున్నారు, ఇంకా చాలా ఆలస్యం అవుతుంది. ఫ్లైట్ లో ఉన్నానయ్య. ఫ్లైట్ లో ఉన్నావా? అవునన్నయ్య. గురుగుల్లో లొకేషన్ పంపిన గురుగుల్లో. గురుగుల్లా? అవునన్నయ్య. ఏ మ్యాప్ పిల్లలు? గూగుల్ మ్యాపా? పైన ట్రాఫిక్ జామ్ అయిందన్నయ్య ఏరోప్లేన్ లో. అవునా? అరే ఫ్లైట్లు కూడా ఎక్కువైపోయినట్టున్నాయి, పైన కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇంకా కష్టమే, పైన కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరి రండి తమ్ముడు, తొందరగా రండి, నీకోసం ఇక్కడ పిల్లలందరూ ఎదురు చూస్తున్నారు. లొకేషన్ పంపించినావా అన్నయ్య? లొకేషన్ పెడదామా పిల్లలు? కోరెల్లా అంతేనా? ఓకే ఇప్పుడే పెట్టాను తమ్ముడు. ఇప్పుడే దిగినన్నయ్య, ఫ్లైట్ చూసుకుంటానయ్య. తొందరగా హాయ్ తమ్ముడు. హాయ్ పిల్లలు. వీళ్ళందరూ కూడా చాలా మంచి పిల్లలు, గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్. చెప్తాముడు చెప్పు. ఇక్కడ చిల్డ్రన్ రిట్రీట్ జరుగుతుంది. అవును, ఇగో చిల్డ్రన్ రిట్రీట్ కోసమే పిల్లలందరూ వచ్చారు, పెద్దలు కూడా వచ్చారు ఇక్కడికి. చాలా మంది పిల్లలు వచ్చారు, చాలా సంతోషంగా ఉందని అందరినీ చూస్తుంటే. అవునా? అవునన్నయ్య. చెప్తాముడు, నీ హ్యాపీనెస్ అంతా పంచుకో. పిల్లలు నా పేరేంటో అడగరా? ఇట్లనే ఉంటుందా మర్యాద? ఓకే తమ్ముడు, నీ పేరు చెప్పవా? నా పేరు చెప్పు. నా పేరు చెప్పు కాదు, నా పేరు ఏంటండి? ఓకే, ఏకాబుకారో అంటే అర్థం ఏంటి నాన్న? గుడ్ బాయ్ అని అర్థం. గుడ్ బాయ్. చెప్పులు పక్కన ఉన్నాయి. చక్కగా మరి గేమ్స్ ఆడి చివరికి వాళ్ళ హృదయంలోకి యేసు ప్రభువును చేర్చుకొని పరలోకం పోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. అల్లరి చేసే పిల్లలు ఉన్నారా? పిల్లలు ఇక్కడ అయితే ఇక్కడికి వచ్చే వాళ్ళు అల్లరి చేసే పిల్లలే ఇంతకు ముందు, కానీ ఈ రోజు నుంచి ఇక్కడికి వచ్చారు కదా, ఇక ఇప్పటి నుండి ఎవ్వరు కూడా మేము అల్లరి చేయమని తీర్మానం చేసుకున్నాం. టేస్ట్ చాలా బాగుంది. ఒక రోజు టీవీ చూస్తుంటే మా మమ్మీ షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తెమ్మని అన్నయ్య. నేను తీసుకురాలి అన్నయ్య. అంటే నువ్వు చెప్పిన మాట కూడా వినవా? వింటారా పిల్లలు? వింటాం, అందరు కూడా వింటామని చెప్తున్నారు. మీరు ఎదురు చెప్తారా పిల్లలు ఎవరైనా? ఓకే. అయితే మా మమ్మీ పూలకున్న చీపిగడ్డ తీసుకొని నా చెట్టు ఇప్పుడు తలుచుకొని ఏడుస్తున్నావా నువ్వు? అట్లా చేస్తే కొట్టరా?
వెళ్ళిపోయాను పిల్లలు. సరే ఇప్పుడు నువ్వు తలుచుకొని ఏడవడం కాదు. అన్నయ్య అయితే అట్లా కొట్టగానే నేను ఇంట్లోకి వెళ్ళిపోదామని వెళ్ళిపోయినాను. బయటికి వెళ్ళిపోదామని మళ్ళీ రావద్దని. అయితే మా ఫ్రెండ్ ఒకతను వచ్చి మరి ఇక్కడ చిల్డ్రన్ రిట్రీట్ అయితే పోదాం రారా అని చర్చికి తీసుకెళ్ళాడన్నయ్య నన్ను. ఓహోహో, అందుకే వచ్చినావు ఇప్పుడు ఇక్కడికి. అవునన్నయ్య. ఓకే. అయితే వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అక్క వాళ్ళు పాస్టర్ అక్క వాళ్ళు నాకు ఏం చెప్పారంటే తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా యేసయ్య ఇంకా గొప్పగా నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పారన్నయ్య. వావ్ వావ్ వావ్, చప్పట్లు కొట్టండి పిల్లలు. అయితే అన్నయ్య యేసయ్య ప్రేమ తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా గొప్పదని తెలుసుకున్నావా మరి? అవునన్నయ్య. అయితే అంతేకాదన్నయ్య, చెప్పు. నేను మనల్ని దేవుడు సృష్టించాడు, తన చేతులతో మనల్ని చేశాడు, తన రూపంలో మనల్ని చేసుకున్నాడని తెలుసుకున్నానన్నయ్య. అంతకుముందు మనుషులు కోతుల్లో నుండి వచ్చారేమో అనుకున్నాను నేను. కోతుల్లో నుండి ఏంటి మనుషులు ఎట్లా వచ్చారంట? కోతిలో నుండి రాలేదు. ఆయన తెలుసుకున్నాడు కోతిలో నుండి రాలేదు, దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు. చెప్పండి పిల్లలు, తన స్వరూపంలో చేసుకున్నాడు. అయితే అప్పుడు మన పాపాలన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమించి వేస్తాడని తెలుసుకున్నానన్నయ్య. ఓహో, నీ పాపాలన్నీ యేసయ్య దగ్గర క్షమాపణ కోరుకుంటే యేసయ్య కాళ్ళని వాస్తాడు మా మమ్మీ కొట్టినాక. ఓకే ఓకే, నువ్వైతే ఇప్పుడు తెలుసుకున్నావు కదా. మరి తెలుసుకున్న తర్వాత పిల్లలు ఈ తమ్ముడు ఏం తెలుసుకున్నాడంటే యేసు ప్రభే దేవుడు. పిల్లలు వినండి, యేసు ప్రభే దేవుడు రక్షకుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో చనిపోయాడని తెలుసుకున్నాడంట. తెలుసుకున్న తర్వాత మరి మన పాపాలన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ఒకసారి నేను ప్రేయర్ చేపిస్తా, చేస్తావా? చెప్పు. యేసయ్యా నీవే దేవుడవని రక్షకుడవని తెలుసుకున్నాను. యేసయ్యా నేను పాపిని. చెప్పునా? యేసయ్యా నేను పాపిని. కుమారన్న పాపి అంటే నేను పాపినే, కానీ యేసయ్య నన్ను ఎప్పుడైతే యేసయ్య దగ్గర క్షమాపణ కోరుకున్నా నన్ను క్షమించిండు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు కూడా అడగాలి, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నా హృదయాన్ని శుద్ధి చేయి, నా హృదయంలోని నీ బిడ్డగా మార్చుకోండి, నీ మోక్ష భాగ్యము పరలోకము నాకు ఇయ్యండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వావ్, ప్రైజ్. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. వావ్ వావ్, ఎందుకు నానా? నా పాపాలను యేసయ్య దగ్గర ఒప్పుకున్నాను కదన్నయ్య. చాలా నెమ్మదిగా ఉందన్నయ్య నా హృదయంలో. వెరీ గుడ్, చప్పట్లు కొట్టు. చాలా సమాధానంగా ఉందన్నయ్య. ఇప్పుడు నుంచి నేను ఫోన్లో చూడాలన్నయ్య. వెరీ గుడ్, గేమ్స్ ఆడాలన్నయ్య. వెరీ గుడ్, తల్లిదండ్రుల మాట వింటానన్నయ్య. వెరీ గుడ్. పెద్దలకు మాట వింటానన్నయ్య. పిల్లలు మీరు కూడా వింటారా మరి? మరి ఫోన్లు చూడడం అదంతా తప్పని తెలుసుకొని యేసు ప్రభుని తెలుసుకున్నాడు కదా. మీరు కూడా ఈ రోజు తెలుసుకున్నారు కదా. తెలుసుకున్నారా లేదా? మరి మీరు కూడా యేసయ్య మాట వింటారా? తల్లిదండ్రుల మాట వింటారా? ఓకే, చెప్పునా? ఇంకా అక్కను కూడా కొట్టమన్నా. అక్క సారీ అక్క, నన్ను క్షమించక్కయ్య. చెప్పమ్మా. చాలా సంతోషంగా ఉంది మా తమ్ముడు మారినందుకు. వావ్ వావ్, వాళ్ళ తమ్ముడు మారినందుకు చాలా సంతోషంగా ఉందంట. చెప్పు. ఇక్కడ పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దలకు లోబడాలి, చక్కగా చదువుకోవాలి, ఫోన్లు చూసి టైం పాస్ చేయొద్దన్నయ్య. మరి దుష్టుడు మన టైం అంతా వ్యర్థపరుస్తున్నాడన్నయ్య సెల్ ఫోన్ లో. మరి ఈ రోజు నుంచి నువ్వేం చేస్తావు? ప్రతి వారం సండే స్కూల్కి వెళ్తావా? ఈసారి నుంచి ప్రతి సండే చర్చికి వెళ్తానన్నయ్య నేను. క్లాప్స్ కొట్టండి పిల్లలు. ప్రతి సండే చర్చికి వెళ్తాను. ఇంకా పొద్దున్న లేసి ఏం చేస్తావు? ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసి. వెరీ గుడ్. ఎన్ని గంటలకు లేస్తారంట? ఎవ్రీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసి బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకుంటానన్నయ్య. వావ్, వెరీ గుడ్. ఏం చదవాలంటే పిల్లలు? బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకోవాలి. Thank you, Kaya. I love you, Kaya. I love you, Kaya. Thank you, Kaya.
చూడండి ఫస్ట్ అయితే మంచిగా ఫైటింగ్ చేశారు, కానీ ఇప్పుడు ఎంత చక్కగా మరి సారీ చెప్పుకొని ఓ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు కదా. ఓకే మరి మీకు ఫ్లైట్ టైం అవుతుంది. సీనియర్ గర్ల్స్ పిల్లలు బాయ్ చెప్పండి పిల్లలు. ఓకే బాయ్ నాన్న, బాయ్ బాయ్. ఓకే బ్యూటీ బాయ్. ఓకే